ఒకప్పుడు ఒక కట్టెలు కొట్టే వ్యక్తికి టేబుల్ చేయడానికి మంచి చెక్క ముద్ద దొరికింది. కాని అతను దానిని కత్తిరించినప్పుడు అతనికి ఏడుపు వినిపించింది. ఆ ఆ చెక్క నుండి శబ్దం వచ్చింది. కట్టెలు కొట్టేవాడు చాలా భయపడ్డాడు. వెంటనే అతను ఒక చెప్పులు కుట్టే వ్యక్తికి కలపను ఇచ్చాడు. చెప్పులు కుట్టేవాడు దానితో ఒక తోలుబొమ్మను తయారు చేశాడు. రాత్రి చెప్పులు కుట్టేవాడు ముందు ఒక దేవకన్య కనిపించి, "నీకు ఇక్కడ ఒక చక్కని తోలుబొమ్మ ఉంది. నేను దానికి ప్రాణం పోసి చక్కగా చేస్తాను" అని చెప్పింది. మరియు అలా తోలుబొమ్మ నిజమైన అబ్బాయిగా మారిపోయింది. చెప్పులు కుట్టేవాడు చాలా సంతోషించాడు. ఆ అబ్బాయికి పినోచియో అని పేరు పెట్టాడు. పినోచియో చాలా అల్లరి పిల్లవాడు. తన పనిలో ఎప్పుడూ తండ్రిని డిస్టర్బ్ చేసేవాడు. చెప్పులు కుట్టేవాడు అతనితో, "నువ్వు అల్లరి పిల్లవాడా? ఒకరోజు నేను నీ చెవులు పెట్టేస్తాను." కానీ చెప్పులు కుట్టే వ్యక్తికి చిన్న పినోచియో అంటే చాలా ఇష్టం. ఒకరోజు పినోచియో అకస్మాత్తుగా తన ఇంటి నుండి బయటకు వెళ్లి 2 రోజులు రాలేదు. అతని తండ్రి చాలా ఆందోళన చెందాడు. అతను పినోచియోను చాలా మిస్ అయ్యాడు. అతని కోసం అన్ని చోట్ల వెతికాడు కానీ దొరకలేదు. కాని ఒక సాయంత్రం అతను తలుపు వద్ద అతన్ని చూశాడు. అతను చాలా మురికిగా ఉన్నాడు మరియు అతని బట్టలు చిరిగిపోయాయి. "ఎక్కడున్నావ్ ఇప్పటిదాకా నువ్వు?" కోపంగా అడిగాడు తండ్రి. "నన్ను ఒక అద్భుత తీసుకెళ్ళింది" అని పినోచియో బదులిచ్చారు. కాని అతను అలా చెప్పడంతో అతని ముక్కు పొడవుగా పెరగడం ప్రారంభించింది. అతని తండ్రి అది చూసి పెద్ద గొడ్డలితో వచ్చి దానిని కోయడం, గొడ్డలి కోయడం ప్రారంభించాడు. కాని ముక్కు పెరిగింది మరియు పెరిగింది మరియు పెరిగింది. చెప్పులు కుట్టేవాడు దానిని కోసి అలసిపోయాడు. అప్పుడే దేవకన్య కనిపించింది. "పినోచియో, అబద్ధాలు చెబితే మీ ముక్కు పొడవుగా పెరుగుతుంది. మీరు ఎల్లప్పుడూ నిజం చెప్పాలి మరియు మీ తండ్రి పనిలో సహాయం చేయాలి." ఇలా చెప్పి దేవకన్య అదృశ్యమైంది. పినోచియో ముక్కు మళ్లీ సాధారణమైంది. ఆ రోజు నుండి పినోచియో అబద్ధం చెప్పలేదు. అతను తన పనిలో తన తండ్రికి సహాయం చేశాడు మరియు త్వరలోనే వారు చాలా ధనవంతులయ్యారు.